మీరు ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో సింగిల్ హీరోయిన్తోనే చేశారు, ఇద్దరు అమ్మాయిలతోటి స్టార్ట్ అయింది కథ. సో ఈ సినిమాలో ఇంకా ముగ్గురు అమ్మాయిలు, ఎలా ఉండింది? హౌ వాజ్ ఇట్? దీనికి ఏం స్కెచ్ నాకు సంబంధం లేని విషయం. ఆయన కథ చెప్పారు, అందులో ఆయన ఫస్ట్ చెప్పిన వర్షన్లో యాక్చువల్లీ ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఇంకో సెకండ్ వర్షన్ చెప్పేసరికి ముగ్గురు అమ్మాయిలు వచ్చారు. నాకు తెలుసు ఇంకో వర్షన్ చేస్తే ఇంకో అమ్మాయి వచ్చేదేమో. అంటే బన్నీ గారికి తెలుసు, నాకు తెలుసు, ఇద్దరు అమ్మాయిలు సెట్ మీద ఉన్నప్పుడు ఇది మాత్రం అవదమండి. సమంత చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్. అంటే త్రివిక్రమ్ గారు ఎంత వెయిట్ ఫీల్ అవుతారో బేసిక్గా అండి. నాకు ఒకటి ఉంది, నేను హ్యాండిల్ చేయలేని విషయం నేను చెప్పేస్తాను. నేను ఇద్దరు అమ్మాయిలు హ్యాండిల్ చేయలేను, ఎందుకంటే నాకు భయం ఆడవాళ్ళు, ఎందుకంటే మనం ఏం అనలేము, అందుకు నాకు భయం. లక్కీగా ముగ్గురు ఒకేసారి పడలేదు అనుకో. అలాంటి షాట్ సినిమాలో లేదు కాబట్టి బతికిపోయాం. అంటే ఎవరు ఫస్ట్ షాట్కి వస్తారు, ఎవరు తగులుద్ది, తెగిన తర్వాత వీళ్ళు 1 more అంటే వాళ్ళ కోసం ఇంకోళ్ళు చేయాలి. చాలా ఈగో ఓవర్ ఎక్కువ ఉంటుందండి బాబు, చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మరి అంతే కదా. ఇప్పుడు సపోజ్ సమంత బాగా చేసింది అనుకో, నిత్య 1 more అడుగుద్ది. నిత్య బాగా చేస్తే సమంత 1 more అడుగుద్ది. అందుకే నేను త్రివిక్రమ్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, సార్ మనకు నచ్చిన టేక్ మనం ఓకే చేసి డిక్లేర్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే బెటర్, లేదంటే ఈ గొడవ ఎప్పటికీ తేలదు. జనాలు నమ్ముతారండి ఇవన్నీ. సో బట్ ఆనెస్ట్లీ మీకు ముగ్గురు టాలెంటెడ్ యాక్ట్రెసెస్తో ఒకేసారి వర్క్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇన్ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఎలా ఉండింది? నాకైతే అస్సలు బాగాలేదండి, నాకు అసలు చాలా బాగాలేదా? నచ్చలేదు. ఎందుకంటే బేసిక్లీ ఇద్దరు చాలా మంచి పర్ఫార్మర్లు. బేసిక్లీ మనం ఫ్రేమ్ పెడితేనే మామూలుగానే అబ్బాయిలు అమ్మాయిలనే చూస్తారు, అమ్మాయిలు అమ్మాయిలనే చూస్తారు. దీన్ని దాటి మనం ఎంతో కొంత మన మీద కళ్ళు లాక్కోవాలి. ఓ సమంత ఓ పక్కన, నిత్య ఓ పక్కన, ఇంక మనల్ని ఎవరు చూస్తారు చెప్పండి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు. సో దీన్ని దాటుకుని పెట్టాలి కూడా మనం. చాలా ప్రతి షాట్ చాలా కనపడకుండా ఉండేవాడిని, కానీ చాలా ఎఫర్ట్ పెట్టేవాడిని. చాలా మ్యాజిక్ చేసి మాయ చేసి తొక్కేసి వాళ్ళిద్దరికంటే ముందు వచ్చి తెలియకుండా చాలా చేసేవాడిని. అలాగే నీకు కొంచెం ఎదిగితే దొరకచ్చు. కెమెరామెన్తో మెల్లిగా వచ్చేసి నేను ముందుకు వస్తాను, వాళ్ళిద్దరిని కొంచెం అవుట్ ఫోకస్ చేసేది, కొంత తొక్కితే కానీ హోల్డ్ చేయలేము. సో అలాంటివి జరిగాయి అనమాట ఆన్ హిస్ సైడ్ ఆఫ్ స్టోరీ. మీకు ఇద్దరితో సీన్స్ ఉన్నాయి, ఇద్దరితో అదా శర్మతోను నిత్య మేనన్తో ఇద్దరితో సీన్స్ ఉన్నాయి. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ దెమ్? అదా ఈజియర్. చెప్పట్లేదు పాప అదా చిన్నపిల్లండి. గ్యాప్ చూసారా? You see, it's a profession, and you just work with the heroines in a very amicable way. ఎన్నిసార్లు మీకు టేక్ చేస్తారు ఇక్కడ, స్ట్రెచ్ చేసి నాకు చేయి లాగేస్తారు. ఆడ షార్ట్ స్ట్రెచ్ అవుతుంటే టేక్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇన్నిసార్లు స్ట్రెచ్ చేయలేకపోతున్నాను సార్, కొంచెం త్వరగా అవగొడతారు. అది చాలా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కూడా చూసారా వీళ్ళ ప్లాన్ ఏంటో? నిత్య మేనన్స్ క్యారెక్టర్ రోజు హలో అసలు ఏమీ జరగట్లేదు. క్యారెక్టర్ అంత బాగా పండుతాను కదండి. We would drive back together after shoot. You will die back together. Okay. Drive back together after shoot. So I got along well with both the girls. In fact, release అయిన తర్వాత ఇద్దరు నాకు మెసేజ్ చేశారు. So I got along really well. I get along mostly with all my co-stars. Girls or boys. చూసారా మీరు ఏంటంటూ చెప్పారు అసలు. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till yeah, till mange more. Let's see what life has in store. Wall clock pehne ki tipayaro, kalan karne ka payaro. World ki begam chupayaro. The night is still young upayaro. సో దేవీస్ మ్యూజిక్ అగైన్ సూపర్ మచ్చి, అందరూ అదే అంటున్నారు, సూపర్ మచ్చి. ఆయన రాశాడు కూడా. అవును, ఆ పాట అతనే రాయడం జరిగింది. సో మీ ఫేవరెట్ నెంబర్ ఏది? అలా చెప్పలేను నేను, అంటే అన్నీ బాగుంటేనే ఓకే చేస్తాను నేను, నాకు అనిపించి.
మీరు ఈ లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. పాయింట్ కరెక్ట్ వన్ యూ హ్యావ్ టు సే బికాజ్ అంటే నాకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి నచ్చుద్దండి. అంటే ఇన్స్టెంట్గా విన్నప్పుడు సూపర్ మచ్చి నచ్చింది. నాకు బేసిక్లీ మెలడీ పాటలు అంటే ఇష్టం కాబట్టి కొంతగా స్లోగా సింక్ అయిన తర్వాత శీతాకాలం బాగా నచ్చింది. షూటింగ్ చేసేప్పుడు నాకు సుబ్బలక్ష్మి చాలా చాలా సరదా అనిపించింది. సో మెనీ పీపుల్ అరౌండ్. సో సుబ్బలక్ష్మి అంటే ఒక ఎనర్జీ ఉంటుంది పాటలో. అండ్ ఎప్పటికీ నా పర్సనల్ ఫీలింగ్ నిలిచిపోయే సాంగ్ చల్ చలో చలో. అది చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది పాట. సో ఇవన్నీ సినిమా ముందు విన్నాను. సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను వినటానికి నేను ఇష్టపడిన పాట చల్ చలో చలో. దానికి ఎందుకో ఒక ఎవర్ గ్రీన్, దాన్ని ఎలా చెప్పేది, ఎవర్ గ్రీన్ లిరికల్ వాల్యూ ఉంది. చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. సన్ ఆఫ్ సత్యమూర్తి విలువలే ఆస్తి అంటే హౌ డిడ్ యూ రిలేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి విలువలే ఆస్తి? మీకు విలువలు ఎంత? విలువలు అంటే యాక్చువల్గా నేను అనుకోవటం ఏంటంటే చాలా సింపుల్గా ఉండేవి విలువలు, కానీ ప్రపంచంలో వాటిని ఎక్కువ మనం పాటించడానికి ఇష్టపడమే కష్టంగా ఫీల్ అవుతాం. అంటే మంచిగా ఉండటం అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే అది ఒక క్లీషే. ఏదైనా ఒక మంచి విషయం, నాన్నకి దండం పెట్టు, లేదంటే అమ్మని ప్రేమించు, ఆడపిల్లల్ని గౌరవించు, ఇలాంటివన్నీ ఇప్పుడు మన బస్సులో చూడండి, మీకు బస్సులో ఆడవారికి కేటాయించిన సీట్లు వారికే కేటాయించి మనకి మంచి కామెడీ జోక్ అది. సో అట్లాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఇస్తే ఆగండి, అది కూడా మంచి కామెడీ మనకి. దాన్ని బ్రేక్ చేయటం హీరోయిజం. అలా కాకుండా వాటిని పాటించిన హీరోయిజం ఉంటే ఎలా ఉంటుంది? యాక్చువల్గా వాటిని పాటించడం కదా హీరోయిజం. ప్రపంచంలో విలువల్ని పాటించి విపరీతంగా విలువల్ని పాటించి బతికినవాడు మర్యాద పురుషోత్తముడు రాముడు. మరి ఆయన బోరింగ్గా ఉంటే ఆయన కథను ఇన్నిసార్లు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్నిసార్లు తిరిగి 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 చెప్పిన కథ ఎవరిదైనా ఉందంటే రాముడు కథ నాకు తెలిసి. ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్లోనూ అన్ని సినిమాల్లోనూ అన్ని పుస్తకాల్లోనూ చందమామ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు రాజాజీ దాకా ప్రతివాడు రాసిన కథ అది. అంటే సో విలువలున్న కథలు బాగానే ఉంటాయి సరిగ్గా చెప్పగలిగితే. అది ట్రై చేసాం యాక్చువల్గా. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. సర్ప్రైజ్ అలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ టు స్పెషల్ చాట్ విత్ సన్ ఆఫ్ సత్యమూర్తి టీమ్ విత్ గడ్డే బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి వెల్కమ్. ఓ ఇప్పుడు నువ్వు యాంకర్వా? యాంకర్ అని నేను చేస్తే వెల్కమ్. అదే వెరీ గుడ్. అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీకి కొత్త రంగు ఏమన్నా ఇచ్చారంటే అది మీరే. కరెక్ట్గా చెప్పాను కదా? ఆఫ్ కోర్స్. సో కానీ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు, మీరు జులైలో ఏదైతే స్టార్ట్ చేశారో ఎంటర్టైన్మెంట్కి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ ఇచ్చారు ఇన్ యువర్ యాక్టింగ్ కెరియర్. సో దిస్ ఇస్ యువర్ సెకండ్ కాంబినేషన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, బన్నీ, అలాగే మీరు ఆఫ్టర్ జులై. సో వాట్ ఇంట్రెస్టెడ్ యూ మోర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. జులై నుంచే మారింది. ఈ అనేక రకాల కామెడీ హీరోగా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్న నేను జులై నుంచి ప్రత్యేకంగా ఎందుకు మారింది అని మీరు ఆలోచిస్తే, మీరే చాలా మంది చిన్నపిల్లలు ఆలోచిస్తే చాలా మంది ఆన్సర్ ఏముంటుంది? ఇట్స్ ద క్వశ్చన్. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అతని వల్ల ఇట్లా కూడా ఒక డిగ్నిఫైడ్ కామెడీలో ఇవాళన్న సోబర్నెస్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండి జులై, మామూలు మాట కాదు, జోక్ కాదండి. వాడి చేత నవ్వించి ఎంత ధైర్యం ఉండాలి నీకు. అయినా నాకే అంటే మీకు కాదు, చూసిన ఆడియన్సే కాకుండా నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు. జులై కన్నా సన్ ఆఫ్ సత్యమూర్తి డెఫినెట్గా బాగుండి తీరాలి. ఇది అనుకోవాల్సింది మీరు కాదండి, రేపు చూసే ఆడియన్స్ అనుకుంటారు లేదు, వేరే విషయం అండి. మాకు మెడ మీద కత్తి. ఎందుకని జులైలో మనం రుచి చూపించాం బాబు, బాగానే ఉంది, మీరు బాగానే రుచి చూపించారు, అందరికి టేస్ట్ బాగుందండి, బ్లడ్ రుచి చూశారు. ఇప్పుడు కనుక బాగోకపోతే మన తాట తీసేస్తారు. ఇంకా మాకేలా భయం. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో వేసేది 10 పైసలే. అలాగే మాకు ఎస్ ఆ స్పెషల్ కేర్ యాజ్ టేకెన్ ఫర్ దీస్ 2 క్యారెక్టర్స్ ఇన్ బిట్వీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రహ్మానందం గారు, ఆలీ. వాళ్ళు నిజంగా దే ఆర్ సపోర్ట్స్, అంటే నిజంగా సపోర్ట్స్. వీళ్ళందరి సపోర్ట్స్తోనూ మరి ముఖ్యంగా ఇది కూతురులాగా ఉంది. ఇది ఇంత సైలెంట్ ఉంది కానీ ఒక్క నిమిషం నా బాధ చెప్పేది అప్పుడు చెప్పనేలా నన్ను. వీళ్ళందరూ నన్ను చెప్పనేలా. వాడొకడు
నన్ను చెప్పనివ్వలే. ఇప్పుడు నేను చెప్పేసుకోవచ్చు నా బాధని. మీరు నా ఎదురుగా రొమాన్స్ ఏంటండి కర్మ. నేను చెప్పాను నా ముందు అలా చేయకండి, నాకు ఒళ్ళు మండిపోతుంది, జాగ్రత్త అది ఇదని. ఇన్నర్ ఫీలింగ్సా సార్? సో ఎనీ ఫాదర్ లైక్ మీ విల్ నాతో వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. నిజమే కదా, నేను అనలేకపోతున్నా నా కూతురు వీడు అంటాడు. అలాగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ విత్ లవ్ ఆఫ్ మై డియర్ బనీ. మా నాన్న నాకు సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. సూపర్. అండ్ అలీ గారు, త్రివిక్రమ్ గారి సినిమాల్లో బ్రహ్మానందం గారు మీరు ఎప్పుడు ఆల్వేస్ ఒక స్పెషల్ ట్రాక్ ఉంటుంది మీకు. సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా బాగా వాడేసుకున్నారు. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ గారి విషయంలో, ఈయన సినిమాలో ప్రతి సినిమాలో ఒక సెన్స్ ఉంటుంది, సెన్సిబుల్ సినిమా. అంటే ఏదో డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళి కూర్చొని బాగుందంటే బాగుంది, లేదంటే బాగాలేదు అని చెప్పడం కన్నా నిజంగానే ఒక గంట ప్రశాంతంగా సెల్ ఫోన్ ఆఫ్ చేసి సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎంతసేపు మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ ఎక్కువ. సో ఫాదర్ అంటూ లేకపోతే ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది అనే కాన్సెప్ట్ మీద సినిమా ఇది. సో ఏంటంటే నిజంగానే నేను ఎదిగిన తర్వాత మా ఫాదరు చనిపోయారు. అదే నా చిన్నప్పుడు చనిపోయి ఉంటే నేను ఈరోజు ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు న్యాచురల్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్తున్నప్పుడు మా నాన్న నాతో పాటు వచ్చి తీసుకెళ్ళి ఇలా ఉండాలి మా నాన్న ఒకటి చెప్పేవాడు, మనం కూర్చున్న ప్లేస్లో ఇంకొకడు వచ్చి లెగు అని చెప్పకూడదు. అందుకని 4 రోజులు వెనకాల వెళ్ళి కూర్చోమంటాడు. ఇప్పుడు అక్కడికి ఎవరు రారు, మనం లేవమని చెప్పరు. అది నేర్పించారు మా నాన్న. సో అందుకని అది ఫాదర్ మీద సంబంధించిన సెంటిమెంట్ సినిమా ఇది. అండ్ అలాగే ఈ సినిమాలో మొత్తం సినిమా అంత సెంటిమెంట్ కాదండి. చాలామంది ఏంటంటే టైటానిక్ సినిమా చూసినా కూడా అంత పెద్ద పడవకి బొక్క అక్కడే ఎందుకు పడింది అంటారు. ముందు తగిలింది కదా, ఆ 2 ముక్కలు ఇడిపోతే సెకండ్లో మునిగిపోతే చచ్చిపోతారు అందరూ. అక్కడే ఎందుకంటే బొక్క అక్కడ పడింది కాబట్టి నీళ్ళు వెళ్ళడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్లో సర్దుకుంటాం ఊటాముల్లి. ఈ సినిమా చూసి ఈ రోజున నేను విష్ చేద్దామని డైరెక్ట్ కదా రాగానే లేదు కింద ఇంటర్వ్యూ నడుస్తుంది అనగానే సమంత ఉందనగానే సరే 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 బెన్ సర్కిల్ మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అన్నప్పుడు ఎవ్రీబడి డెఫినెట్లీ అగ్రీస్ టు ఇట్ దట్ చాలా రిచ్గా ఉంటుంది ఎవ్రీథింగ్. రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ ఆ లాంగ్వేజ్ మాకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది, ఫ్రేమింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నాం. సో విదౌట్ కాంప్రమైజ్ ప్రొడ్యూసర్ గారు తీయడం జరిగిందని ఇట్స్ ఆబ్వియస్లీ సీన్. సో మీరేమంటారు? అంటే బేసిక్ ఈ సినిమాని ఇంతమందితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఇంతమంది అందరూ ఎవ్వరు చిన్నవాళ్ళు లేరు ఈ సినిమా కదా. ఉపేందర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు, బ్రహ్మానందం గారు, అంటే ముగ్గురు హీరోయిన్స్. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా తెలుగు సినిమాలో ఉన్నంత మంది కమెడియన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ తెలిసి ఇంకే లాంగ్వేజ్లో లేరు. ఇంత వెర్సటాలిటీ ఉన్నాడు. అందరు బిజీనే, ఎవరికి అసలు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే బాగా ఈ హైలీ టాలెంటెడ్ ఎప్పుడు 5-6 మించి ఉంటారు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో. అయినా వాళ్ళకి ఎవరికి ఖాళీ ఉండదు. వీళ్ళందరినీ ఒక చోట కలిపి కూర్చోపెట్టడానికి ప్రొడక్షను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ చాలా చాలా కష్టపడ్డారు. అందుకనే చాలా రికార్డ్ టైంలో కంప్లీట్ చేయగలిగింది సినిమాని. సో నిజంగా ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ దీనికన్నిటికి ఏది కావాలన్నా సరే అసలు ఒక సింగిల్ ఫోన్ కాల్తో ప్రొవైడ్ చేసింది మాత్రం రాధాకృష్ణ గారు. సో అందుకని ఇంకా ఆయన గురించి ఏమంటారు దాన్ని చెప్పడానికి ఏమి లేదు బ్యాడ్గా.